ఏములకినా ముఖ్యంగా మనకి అన్నదాత సుఖీభవ అంటాం. అలాగే అన్నం పెట్టే రైతుకి మనం ఏం చేస్తున్నాం? నేను మొన్న ధవళేశ్వరం మీటింగ్ లో చెప్పాను, రాజమండ్రిలో రైతు రుణమాఫీల గురించి మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు 2014లో గుంటూరులో. నా పక్కన ఆవిడెవరు, బీజేపీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అండి వసుంధరా రాజయ్య గారు. ఆవిడ పక్కన కూర్చొని ఆవిడ అడుగుతాడు, నేను చంద్రబాబు గారు ఇవన్నీ ప్రామిస్ చేస్తాను, రైతు రుణమాఫీ నిజంగా పాజిటివ్ జరుగుద్దా అంటే నేను చెప్పాను, నాకు తెలియదమ్మా, ఆయన అనుభవజ్ఞులు కదా, ఆయన చేస్తారేమో అంటే ఆవిడ అపనమ్మకం తలుపింది. నాకు ఆ రోజు డౌట్, చేయగలరా లేదా అని. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సంపూర్ణ రుణమాఫీ చేయలేకపోయారు రైతులకి. మొన్న మహారాష్ట్రలో రైతులందరూ కలిసి నిశ్శబ్దంగా, మనందరికీ తెలీదు నిశ్శబ్దం తాలూకు నిశ్శబ్దానికి బలమైన శబ్దం ఉంటుందా అంటే శబ్దం ఉండదు. నిశ్శబ్దంలో కూడా అనేది అది మనకి ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర అన్ని కులాలకి మతాలకి సంబంధించిన రైతులు మాకు గిట్టుబాటు ధర కావాలి. మాకు, నేను ఒక రైతుని, చిన్నపాటి కమతా చేసిన వాడిని, జానీ సినిమా తర్వాత వరి పండించిన వాడిని, ఈ చేతులతో వరి పండించిన వాడిని, చెట్లు పెంచిన వాడిని, మట్టిలో తాలూకు సుగంధం తెలిసిన వాడిని, మట్టి ఆ శ్రమశక్తి తెలిసిన వాడిని. నాకు రైతు ఎందుకు అర్థమవుతాడు, ఎందుకు బాధపడుతుంటే ఇన్ని కష్టాలు పడి రైతు ఒక్కొక్కడు ఏళ్లు మొత్తం ఏళ్ళంతా నాశనమైపోయి మట్టి దుమ్ము ధూళిలో అన్నదాత ఏడుస్తా ఉంటే కన్నీళ్లు పెట్టి, కౌలు రైతులు కానీ భూమున్న రైతులు కానీ వాళ్ళందరూ గిట్టుబాటు ధర లేక విలవిల్లాడిపోతా ఉంటే నాకు అనిపించింది, మేము అండగా ఉండలేమా వీళ్ళు రైతులకని. ముఖ్యమంత్రి గారు చేస్తారనుకున్నాను సంపూర్ణ రుణమాఫీ. ఆ రోజున ముఖ్యమంత్రి గారికి మొన్నే చెప్పాను, ధవళేశ్వరం తల్లికి అన్నం పెట్టని వాడు పిల్ల తల్లికి చీర పెడతాడా అని. ఎందుకు వస్తాయి ఈ సామెతలు అంటే, మొన్న నేను మనోహర్ గారు మొన్న శ్రీకాకుళంకి వెళ్ళాం, ఉద్దానంకి వెళ్తే అక్కడ రైతులు మాట్లాడుతున్నారు. పెద్ద